అతడు స్పూఫ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ టీమ్. లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. బాబాయ్ గారు, పొరపాటుకు నాశనానికి తేడా ఏంటండి? పొరపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు చూడు, అదే పొరపాటు. మరి నాశనం? అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చూడు, అదే నాశనం. అంతేగా అంతేగా. అవునా మావయ్య? బయట ధరలు ఎక్కువైపోయినాయి మావయ్య. అవునమ్మా, ఈ మధ్య నేను చూశాను. ఏ అమ్మాయికి అన్న మెసేజ్ చేస్తే ఫోటోకి 200, ఆడియో కాల్కి ఏమో 300, వీడియో కాల్కి ఏమో 500. మావయ్య, నేను అనేది ఆధార్ల గురించి కాదు. నేను ఇంకా ఆధారాలు అనుకుని పొరపాటు పడ్డానమ్మా. అసలుడే గాని మహానుభావుడు. క్షమించు తల్లి. బాబాయ్ గారు, బాయ్ ఫ్రెండ్ కి భర్తకి తేడా ఏంటి? బాయ్ ఫ్రెండ్ అనే వాడు డ్రీమ్లు అంటాడు, లవర్ ఏది అడిగినా తెచ్చిస్తుంటాడు. మరి భర్త? భర్త అనే వాడు డ్రమ్ములు అంటాడు, పిల్లం ఏది అడిగినా చేయాలి, లేదంటే అదే డ్రమ్ములు ఆడుంటాడు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూడ్డానికి అది నేను ఒకేలాగా ఉంటాం. అవునమ్మా. మరి బయటకు వెళ్తే నన్నక్క అనుకుంటారా, దాన్నక్క అనుకుంటారా? నా బంగారు కొండ, నిన్ను అక్కనే అనుకుంటారమ్మా. మరి నన్ను? నిన్ను చక్కని చుక్క అనుకుంటారమ్మా. దట్ ఐ థింక్ వాటో వాట్. అది సరిగానమ్మా. స్వాతి, మీ అమ్మాయి ఏంటమ్మా మిడ్డీలు షెడ్డీలు వేసుకొని రోడ్లను తిరుగుతుంది, బాబా చూడలేకపోతున్నానమ్మా. బాబాయ్ గారు, మీరు అంటే గింటే నన్ను ఏమైనా అనండి, కానీ నా కూతురు ఒక మాట నేను భరించలేను. ఎందుకంటే నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు. నీ కూతురు నీ పంచ ప్రాణాలు అయితే నా కొడుకులేనా నా పంచులో ప్రాణాలా? ఏం జరుగుతోంది నా మనసుకి కూడా నాకు పంచ ప్రాణాలే. అది సరే గాని వార్దుగోడు వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. ఎప్పుడు వస్తాడో ఏంటో. గుండు ఎవడేట్రా వచ్చి నాతో డాన్స్ చేస్తున్నావు? పార్థువా? నువ్వు ఎప్పుడు పోయినా కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చినావురే? బర్రెమోహన్ చూద్దామని మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చినోడని. ఇంతకి నువ్వెవరా? ఎవరంటే పెట్టిన నీ మరదలు పూరిని. మీ అమ్మ బాబు పేరు తప్పు చెప్పారు. ఏమైంది? పూరికి బదులు లారీ అని పెట్టుంటే సరిపోయేది. నీ ముఖం మాండ చెప్పేంటో. ఇంట్లో ఏంటో సందడి జరుగుతుంది, ముసలోడు పోయాడా? ఓరే, నీ నోట్లో మందుబాడ రావడంతో తా చచ్చిపోయాడంటావేంద్రా? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. మరి ఏట ఇల్లంతా కలకల మాకు పెళ్లి చూపులు జరుగుతుంటేనే. అవునా? నీ అక్క పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వెక్కడేం చెప్తున్నావు? నీ అక్క అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది నేను లోపలికి వెళ్ళగలుగుతాను రా. మరి మా అక్క ప్లాస్మా. నువ్వు ఆస్తమా? ఏంటి సార్ అది? నువ్వు ఆస్తమా? మొదలెట్టాడు అమ్మ ఇటు రావడంతో. సర్లే, ఆవిడెవరు? ఆవిడ డాలీ. ప్యాకెటా? ట్యాంకర్, సారీ యాంకర్. నైస్. దేనికి? ఓ ట్యాంకర్ గురించి ఇంకో ట్యాంకర్ చెప్తాంటే. సర్లే గాని నీకు టిప్ చెప్తాను రే పాతగా. టిప్స్ చెప్తావా? ఏంటే? రాత్రులు పడుకునే ముందు కళ్ళ కింద తేనె రాసుకున్నావు అనుకో, తీయటి కళ్ళ వచ్చి చక్కగా పడుకుంటావంట. ఇంకా నయం, మ్యాన్స్ హౌస్ వేసి పడుకుంటే బాలయ్య బాబు వస్తాడు. ఆయన నీకెందుకు వస్తాడు? నాకు వస్తాడు గాని. సర్లే, ఏటే ఇప్పుడు బాద్దు మగలు చెడు అలవాట్లు అంటే సిగరెట్ మంద అంటారు కదా, మరి ఆడోళ్ళకి ఎటుంటాయి? ఆడోళ్ళ కంటే చీరలు, నగలు, కూరలు, పక్కింటి వాళ్ళకి ఇచ్చే గిన్నెలు. జీవన్ గారు ఏంటండి ఇలా ఆడల గురించి ఎలా మాట్లాడితే మీరేం మాట్లాడరు? నాకు అర్థం కాదు, ఇంతసేపు ఆయన మాట్లాడేది ఎవరి వాయిస్ అని ఆలోచిస్తాయి. వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సర్లే, ముసలోడు ఎక్కడా? ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు? పెన్షన్ డబ్బులకి వెళ్ళాడు. వస్తుంటాడు ఈ లోపల తోడు. బయట వర్షం పడుతుంది, మళ్ళీ లోపల కూడా పడేలా ఉంది. 15 సంవత్సరాల నుంచి తప్పించుకున్నాడండి ఈ వర్షం కురిపించుకోకుండా. వర్షం పడుతుందిరా ముసలోడా. అది ప్రేమ వర్షం. ప్రేమ వర్షం. తడిసిపోని మది మురిసిపోని. బాబు పార్దు, బాగున్నావా నాయన? ఇప్పటిదాకా బానే ఉన్నాను అత్తమ్మ, మీరు వచ్చారుగా స్కిట్ దేవుడి పైన భారం అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.
పార్దు సిటీలో అంతా తిండి బాగానే తింటున్నావా టైం తినాలని అనుకుంటున్నాను కానీ ఎవరు తినట్లేదు అత్తమ్మ. అంటే ఎస్ అది సరేరా పార్దు నువ్వే పార్దు అని ప్రూఫ్ ఏంట్రా? నువ్వే నాజర్ అని ప్రూఫ్ ఏంట్రా? లేదు అయితే నువ్వే పార్దు. అయితే నువ్వే నాజర్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య నాయుడు మన పొలంలో కంచేశాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. నాయుడు చెప్పు. ఏంటది? తెలీదా? ఆంటీ. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఈ మధ్య ఇంగ్లీష్ లో అమ్మమ్మని కూడా అంటున్నారు. మన ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు. తెలియగా కామెడీ చేయకు రాయుడు. కామెడీ చేస్తాయంటే వద్దంటారు, మర్చిపోయిన నీళ్ళు ఇస్తేనేమో ఎక్స్ట్రాలు అంటారు. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అయినా సరే స్కిట్ మీద అయి ఉండొచ్చు, లీడ్ క్యారెక్టర్ మాత్రం నాదే. సర్లే ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. ఓ కేసులకి ఎన్నో ఇచ్చావు, ఇప్పుడు నా మీద ఏం వస్తావులే, పోవయ్యా తసరాల బొడ్డు. నీ అంత తేలిస్తా ఈరోజు. తేలు లుంగి జాగ్రత్త ఊడిను. ముసలోడి మన్నమ్మడ్డ. అంటే ఎస్ రారా మన్నమ్మడ్డ రా. నాయుడు మీరు తప్పు చేశారు. తప్ప నేను ఎప్పుడు చేశాను నీ తప్పు? నేను నా సంగతి గురించి చెప్పట్లేదు, ఆ. తప్పు చేసిన సంగతి చెప్తున్నాను. ఓరి తప్పు ప్లస్ తప్పు ఒప్పు, ఒప్పు ప్లస్ ఒప్పు తప్పు. ఎక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. తెలిసిపోయిందా? నేను మీ ప్రాసల గురించి మాట్లాడడానికి రాలేదు నాయుడు. లేకపోతే జీవన రాసలేల గురించి మాట్లాడడానికి వచ్చావా? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎంఆర్ఓ గారు మీరేం చెప్పరా? ఆవిడేం చెప్పదు. ఎందుకు? ఆవిడ డైలాగ్ లేదు కాబట్టి. అంతేగా అంతేగా. ఇచ్చినా కూడా చెప్పదు, ఎందుకు? ఉన్నది 6 మైకులే కాబట్టి. మళ్ళీ పంచి. ఎంఆర్ఓ గారు ఇది చెయ్యి కలుపుకొని తిన అన్నం. ఇలా బిగిస్తే పిడికిలు అంటారు. అయితే ఎవడికి? స్టూడెంట్స్ పవర్ ఏంటో తెలియాలంటే ఒక్క గుద్దు చూపిస్తాను. వద్దులే బాబు, ఆస్తి పేపర్లు మర్యాదగా ఇచ్చేయి. ఆస్తి పేపర్లేగా ఎందుకు దానికి గుద్దటం? సరే కానీ వద్దులే పద. రండమ్మా రండి. తాతయ్య మనోడా ఒక చిన్న అబద్ధం ఆడాను, మోసం చెప్పాను. అబద్ధం ఏంటి మోసం ఏంట్రా? నేను యాంకర్కి లైన్ వేస్తున్నానని మీరు అందరూ అనుకోవడం అబద్ధం. అవును. కానీ మనందరికి తెలియకుండా జీవనే లైన్ వేస్తున్నాడు అనేది మోసం. ఇది పక్కా మోసమే. ఇదిగోండి ఆస్తి పేపర్లు. ఆహా సబాస్ రా మనోడా. నా మనోడు అనిపించుకో, కానీ నాకు ఒక కోరిక ఉండిపోయిందిరా. ఏంటి తాతయ్య? ఆ పూరిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా. అది లారీ తాతయ్య, లారీ తాతయ్య. లారీ అన్నా సరే నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటది, పెళ్లి చేసుకో. ఏంటి నాకు పెళ్లి చేస్తాను? అది చూడు తాతయ్య, తిడుతుంది తాతయ్య. ఈడే కూడా చేసుకుంటాడు. నేను ఇలా కొరతలు వచ్చేటోళ్ళు బొచ్చుడు మంది అంటే ఈయన కూడా ఇచ్చేస్తానంట. ఇటు రామ్మా. పూరి నీ పర్సనాలిటీ మీద నీకు అసలు క్లారిటీ లేకుండా పోతుంది. అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? పడేవాళ్ళంతా మనుషులు కదేటి. ఒకసారి క్లియర్ గా చూసుకుంటే ఆడి కాదు ముసలోడు వచ్చినా చేసుకుంటాం. జీవన్ గారు బాగాలేదా? ఆపు నువ్వు కట్టరా తల్లి. పెళ్ళి అయిపోయింది తాతయ్య. పెళ్ళి అయిపోయింది కరెక్ట్. ఆస్తి ఇగో వచ్చేసింది ఆస్తి మన చేతికి. అమ్మాయి పేరు మీద రాసావు, నా పేరు మీద రాయి తాతయ్య. ఇప్పుడు రాస్తా. అయ్యో మధ్యలో ఈడెందుకు వచ్చాడు రా? నేనే పిలిచాను తాతయ్య. నాయుడు రే నాయుడు నువ్వెందుకు రా పిలిచావు? ఇప్పుడే అన్ని బయటికి మెడ పట్టుకొని బయటికి గంటే. మెడ పట్టుకొని గంటేయమంటావు తాతయ్య? అంటే సరే తాతయ్య. నువ్వు ఉండే. ఎంతకి తెగించారా? నీతో పెళ్ళి అయిపోయింది. నువ్వు నేను నువ్వు వద్దులే ముసలోడే. ఏంట్రా మనవాడా ఇది? నీ మనబడ్డ కాదురా, నా కొడుకు రాయుడు. నాకే దెబ్బేశారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను రా ఇడికి ఎదమని. వినిపించుకోకుండా రాగొంతు కూడా కోసావురా నీ ముఖంలో. నా చెప్పు. నీ కూతురు పోతే పోయింది. నీ మనమడ్డ ఎడకి పాడు, నా కొడుకు. తాతయ్య గుడ్ బై. ఈ ఘోరాలు చూడలేకపోతున్నారా? గుడ్ బై. తుంటే
రే రమేష్, అరే సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? అదేరా నేను అడుగుతున్నాను, దబిడి దిబిడిలో నువ్వేంట్రా? నువ్వేమైనా దబిడి దిబిడి కాకుండా దిబిడి దిబిడికి వచ్చావా? నువ్వు కూడా దబిడి దిబిడికే కదరా వచ్చింది. ఏంటి సడన్ ఎంట్రీ? అది ఏం చెప్పండిరా రమేష్, సురేష్ మీరేంటి ఇక్కడ? జకాస్. జకాస్. అరే ఏం చెప్పండిరా, ప్రొడ్యూసర్ గారు నిన్న ఫోన్ చేసి గణేష్ మీరు లేకపోతే షో కరాలేదయ్యా రండి అయ్యా అని చెప్పి రాత్రి అంతా పడుకోకుండా ఒకటే ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ కొడితే వచ్చాను రా. అదేంట్రా, మనం కదా ఆయనకి నిన్నంతా ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ చేసి సార్ ఒకసారి కుదిలేదు సార్, మీ కాల్ పట్టుకుంటా ఈ ఒక్క స్కిట్కి ఇచ్చేయండి సార్, చాలు సార్ విన్ను కొట్టిపోయినా ఇంకా స్కిట్ బాగా చేస్తామని చెప్పాం కదరా. అబ్బా ఆపా, అదంతా స్టేజ్ వెనకాల, స్టేజ్ ముందు ఇలాగే ప్రవర్తించాలి. నాకు ఒకటి అర్థమైంది. సురేష్ ఫైనల్ కాదు, నాకు ఒకటి అర్థమైంది. చెప్పండి సార్. నేను జకాస్, మీరు పక్కాస్. అది సరేరా, రాత్రి జీవన్ గారు మీకు ఫోన్ చేసి 12ంటికి మా రూమ్కి రా అని చెప్పారంటే ఎందుకురా? చాక్లెట్ తినడానికి. తినడానికా? సర్లే నాకెందుకులే కానీ నేను మా లవర్ దగ్గరికి వెళ్తున్నా. మరి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తానా? నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్తాను. వయసు అలాంటిది లేరా. సరే బేబీ వచ్చేయ్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోపులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏముండాలి? ఒక కారు ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకా బోలెడు ఆస్తి కావాలి. అలాగే ఇంకొక అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేం కావాలి? ముఖ్యంగా అమ్మాయి ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజుల్లో అసలు అమ్మాయి ఏదో అబ్బాయి ఏదో అసలు తెలియకుండా పోతుంది జీవితానికి. సర్లే కానీ బేబీ, ఈ ఫోటో ఎలా ఉంది? అబ్బా ఏంటా మీ కొండ ఎవరిది? బేబీ ఓహో బంగారు కొండ నువ్వేనా? బాగుందిరా, ఈ ఫోటో బాగుంది కదా? బాగుంది. ఇది వాట్సాప్ లో స్టేటస్ పెడదాం అనుకుంటున్నా. దీని కింద క్యాప్షన్ పెట్టమంటావు? రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి బేబీ. అట్లుంటది మనతోని. బాగుంటది చూడడానికి. కానీ ఏం బాగుంటది? వేరేది ఏం పెట్టినా బాగోదు, అది చూసుకో ఫస్ట్. సర్లే, ఒకటి నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనలో ఉన్న స్ట్రాంగ్ కావాలి, అలాగే వీక్నెస్ కూడా నాకు తెలియాలి. నాలో ఉన్న స్ట్రాంగ్ అంటే కష్టం కానీ వీక్నెస్ అయితే తెలుసు. నాలోని స్ట్రాంగ్ ఉంది, కేఎఫ్ స్ట్రాంగ్. మరి వీక్నెస్ అంటే చెప్పు. నేను తిని బిర్యానీ కూడా నీకు పెడుతున్నాను కదా, ఇంకా అదే వీక్నెస్. ఓయ్ సరే గానీ మనం ఇంకెంతసేపు మాట్లాడుకుంటుంటే ఇలా సాగరిస్తూనే ఉంటావు. పద, ఆ, మీ ఆడ కూడా- పెళ్లి గురించి మాట్లాడి, నేను మా ఇంటికి మా పెళ్లి గురించి మాట్లాడతా. ఏదేమైనా కరెక్ట్ గా మాట్లాడు, లాస్ట్ మాట. చింతపల్లి సంతకు వెళితే బేబీ ఏంటి ఇంత లేట్ అయింది? నేను కరెక్ట్ టైంకే వచ్చాను, నువ్వే కకృతిపడి ముందు వచ్చావు. బేబీ ఆ? నీకు విషయం చెప్పనా? చెప్పు. మన పక్కింటి డోలికి ఆ? జీవన్ గారు బంగారం చేయించారంట. ఆహా. నువ్వు నాకు చేయిస్తావా? భలే దానివే. ఆ, ఏంటిది? నువ్వేమన్నావు? చేయించమన్నా. నేనేమిచ్చా? చేయించావు. సూపర్. ఏడ్చావులే గాని బేబీ బేబీ ఆ? ఇంగో ఈ వచ్చే పండక్కి మా అమ్మ నీకు నాకు పెళ్లి చేస్తుందంట. మరి నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, నన్ను 5 లక్షల కట్నం ఇస్తుందంట. బట్టలు కూడా పెడుతుందంట. వెరీ గుడ్. కార్ కూడా పెడుతుందంట. కానీ ఒక కండిషన్. ఏంటమ్మా? నన్ను మా కుటుంబాన్ని 10 ఏళ్ల పాటు నువ్వే పోషించాలి. గుడ్డు. నిన్ను పెళ్ళయ్యాక నిన్ను మోపడానికే నేను నాన్న సంకలం ఆకాలి, ఇంకా మీ ఫ్యామిలీని కూడా అంటే అమ్మో వద్దులే. ఛీ, ఆ? అలా కాదు బేబీ. ఆ? ఇంకో విషయం చెప్పనా? ఏంటి? నాకు సోషల్ మీడియా అంటే తెలీదు, నువ్వు నాకు సోషల్ మీడియా గురించి చెప్తావా? పరిచయం చేస్తా. చెయ్యు. ఇది సైన్స్ మీడియా, ఇది వాట్సాప్ అమ్మా. అవునా? ఇందులో గ్రూపులు ఎక్కువ. ఓ. ఇది ఫేస్బుక్, ఆ. ఇందులో ఫేస్ లేనోళ్ళు ఎక్కువ. అయ్యో. ఇది ఇన్స్టాగ్రామ్, ఆ. ఇందులో అమ్మాయిల పేర్లతో అబ్బాయిల అకౌంట్లు ఎక్కువ. అవునా? మరి ఇదేంటి? అమ్మో ఇది క్రోమ్, ఇందులో అన్ని ఎక్కువే. ఇదంతా వదిలే కానీ బేబీ. బేబీ ఆ? మన ఇద్దరు పెళ్ళైన తర్వాత ఆ? నేను ఇంకో వాడిని ప్రేమిస్తున్నాను తెలిస్తే ఏం చేస్తా? నేనేం చేస్తానే, మీ ఇద్దరిని ఒకటి చేస్తా. ఏంటి నీకేమైనా పిచ్చా? నేను మీ ఇద్దరిని ఒకటి చేయకపోతే మీరిద్దరు ఒకటే నన్ను పైకి పంపుతారు, దానికంటే ఇదే బెస్ట్. సర్లే కానీ బేబీ ఆ? ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చెప్తున్నావు, కానీ మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడతావా లేదా? సరే నువ్వు మీ అమ్మతో మాట్లాడు, నేను మా నాన్నతో మాట్లాడతా. సరే బేబీ. బాయ్ బాయ్. బాయ్. చాక్లెట్ ఒక్కనివి తిన్నావు. ఊరుకోమా, దు 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 అంటావు.
నాన్న 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 చాక్లెట్ తింటావా? మరి నా మీద ఇవ్వ నాన్న. ఏం మొక ఎవరి దానికి ఇచ్చేయాలి నాన్న. ఏం మనుషులరా మీరు. చక్కగా చదువుకోండి కాలేజీ పంపిస్తే మీరు అమ్మాయిలతో చేసే పనులు ఏందిరా? సిగ్గనేది ఏం లేదురా. మొన్న హుసేన్ సాగర్ దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి నడి రోడ్లో లిప్పులాగా పెట్టుకుంటున్నారు. అక్కడ చూసే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఏమనరారా? ఆ హుసేన్ సాగర్ దగ్గర అమ్మాయి అబ్బాయే కాదు, నువ్వు నేను పెట్టుకున్నా కూడా ఎవడు ఏమన్నా. అది సరేగా నాన్న, నువ్వు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు బెస్ట్, చదువుకున్న వాళ్ళు వేస్ట్ అంటావు. అవునరా కదా? అవును. ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు నాన్న? ఎడ్యుకేటెడ్ పర్సన్. చదువుకున్న వాళ్ళని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. చూసారా అండి, మేము 2 అక్షరాలు ఎక్కువ చదివాము. చాక్లెట్ తింటావా నాన్న? ఇంత ఎదవలేంద్రా మీరు. నాన్న, సరేలే, ఇవన్నీ మాకు అనవసరం కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఎస్, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అరే నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. చిమిత్రా అంతేగా అంతేగా. మేమిద్దరం ఇంకో 2 అమ్మాయిలు చేసుకుంటాం. ఆ, ఆ. నేను మీకు చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పి పెంచలేదురా. మాకు తెలుసు నాన్న. నేను మీకు మంచి చెడు చెప్పి పెంచలేదు. ఒకసారి చేతి నాన్న, ఇందాక రూపాయలు ఇచ్చి షర్ట్ ఐరన్ చేయించా. ఆ 20 ఇచ్చింది నేనే, నువ్వు కంగారు పడమాక. చెప్పేసావా? మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి అయితే చేసుకోవద్దు. లవ్ చేయండి కానీ పెళ్ళి అయితే చేసుకోకూడదు. అదేంది? పెళ్లి చేసుకున్నారనుకో మీ తలకాయలు పగల కొడతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్లి కానీ చేసుకుంటే కాళ్ళు 2 ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. నాన్న చాక్లెట్ పెట్టుకో. అరే సురేష్, రమేష్, ఏంట్రా నాన్న ఎలా సృష్టించాడు? నువ్వేం కంగారు పడకరా, ట్విస్ట్ ఇచ్చేలే కానీ నాన్నే మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, మనం కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకుని వచ్చి చెప్దాం. కరెక్ట్ రా. పద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్దాం పద. రే, అమ్మాయిలు ఇల్లు అంత బాగుందో. అవును కదా. ఇదే అమ్మాయిలు ఇల్లు. ఏమండి మీరు వచ్చారు సరే, మీ అమ్మగారు రాలేదా? బాబు నేనే అమ్మని. అమ్మాయి ఎలా ఉంది కాబట్టి అనకొండ లడ్డూలు పుట్టారు. ఏదో అంటున్నారు. ఏం లేదంటే మీరు బాగున్నారు అన్న. ఇంతకి మీరు మీ అమ్మాయిని ప్రేమించామండి. ఓ మా ఖడ్గమృగాల్ని ప్రేమించిన మగ మృగాలు ఖడ్గమృగం కాదు, ఎలుగుబంటి. ఎలుగుబంటి ఆడు, నేను ఏనుగు గున్నాయనని ప్రేమించాను. ఓహో, ముద్దు పేర్లు కూడా మీరే పెట్టుకున్నారా? ఏదో ఏమో నాకు ఈ నమ్మకం కలగట్లేదా? కలగట్లేదు. కలిగితే ఫస్ట్ మీ అమ్మాయిలు పిలిపించండి. అమ్మా మృగాలు. ఒరే, వాళ్ళు జద్దులు మృగాలు అంటుంది, మనలే అంటుంది అంటవా? ఇవన్నీ మనకెందుకు, మనకు పెళ్లి కావాలి. ఎస్, జీవన్ గారు మాకు పెళ్లి కావాలి. అమ్మో అనకొండ అటు పద. అత్తయ్య గారు, ఇదిగో నా ఎలుగుబంటి. ఇది నా ఏనుగు బొల్లేదు. నువ్వు తినడం ఆపక బాబు, బాగానే తింటున్నావు. అది ఇప్పుడే 1/2 లీటర్ పాలు తాగొచ్చింది. సరిపోయారు ఇద్దరు. సరే కానీ మీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి బాబు. అడిగేయండి. అవన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మీకు పెళ్లి. సరే అత్తయ్య గారు అడగండి. అదే ఇప్పుడు మా అమ్మాయి పాన్ అయిందనుకో, నువ్వు దాంట్లో కట్టిపుల్ అవ్వాలి. ఎందుకురా జీవితంతో అట్లా ఆడుకుంటా? మా అమ్మాయి బ్రెడ్ అయిందనుకో, ఎదవా చెప్పండి. నువ్వు జామ్ అవ్వాలి. దీనికి 3వ నెలతో నేను వాంతులు చేసుకోవాలి. మగాడు ఎక్కడైనా వాంతులు చేసుకుంటాడంట్రా? అలా చేసేసుకోరు, బాగుంటది. ఒరే, అవి వాంతులు కదా, వద్దులే. బాగో, మీరు ఆపుతారా? అయిపోయింది. సరే, ముహూర్తానికి టైం లేదు కానీ మీరు తొందరగా పెళ్లి చేసేసుకుంటే నేను ఏదో కృష్ణారామ అనుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ, తొందరగా ఒప్పుకున్నారు. పెళ్లి చేసేసుకుంటా. ఎవరైనా మా నాన్న 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 నాన్న. నాన్న ఏం జరుగుతుందిరా ఇక్కడ? తిరిగట్లేదు నాన్న. పెళ్లి ఒక 5 నిమిషాలు ఆగితే భోజనాలు ఆడతా, తినేసి వెళ్ళిపోదు. కానీ నేను మీకేం చెప్పారా? మీరు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని నరుకుతా అన్న. పెళ్లి 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 పెళ్లి. నాన్న ఇగో 10 రూపాయలు. 20 మసాజ్ చేసావు కదా నాన్న. ఒరే, మసాజ్ సెట్కి వెళ్ళి ఉంటే 10 రూపాయలు తీసుకుంటారు తెలుసా? 1500 చేశారు. అమ్మో నాన్న, అదేదో పెట్టేసుకుంటే బాగుంటది. నువ్వు ఒర్రే, ఎవర్రా నువ్వు?
నువ్వెవరే మగాన్నే? నువ్వు మగాడా? నువ్వెవరితే? ఆడదాన్నిరా. అయితే నా కొడుకులు నేను గుర్తు నువ్వు మధ్యలో ఏంది? అది నీ కొడుకులు ఇంతకు ముందు. ఇప్పుడు వాళ్ళిద్దరు నా అల్లుళ్ళురా. ఒరే, ఇంకొకసారి నా అల్లుళ్ళ మీద చెయ్యి పడిందో చెయ్యి నరికేస్తా. నువ్వు నా చెయ్యి నరకలేవు. ఏ? ఇది ప్లాస్టిక్ చెయ్యి. నువ్వేమైనా చూసుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు వీళ్ళ పెళ్లి ఎలా జరిగితే నేను చూస్తా. నీ కళ్ళ ముందరే వాళ్ళ పెళ్లి చూసి చూపిస్తా. అల్లుళ్ళు తాళి కట్టండి. కట్టేస్తున్నా. అమ్మయ్యా. పెద్దల్లుడు నువ్వు ఆ రూమ్ తీసుకో. సూపర్. చిన్నల్లుడు నువ్వు ఈ రూమ్ తీసుకో. సరే నువ్వు మూసుకొని వద్దని చెప్పినా వీళ్ళు పెళ్లి చేసుకున్నారే దేవుడా, నువ్వే చూసుకోవాలయ్యా. మామయ్య వాడు గుడ్డు మావయ్య. ఆడు గుడ్డు కాదమ్మా, ఉడ్డు. మామయ్య వాడు నట్టు మామయ్య. ఆడు నట్టు కాదమ్మా, దట్టు. ఆడు చక్కగాళ్ళని నాకు చిన్నప్పటి నుంచే తెలుసమ్మా. తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు మామయ్య? నా కొడుకులు ఎట్టాంటి వాళ్ళని నన్ను ఊడితే నేను చెప్పుకోగలనా అమ్మా? మరి పెళ్ళి ఎందుకు చేసావా మామయ్య? పెళ్ళి ఆపుదామని నేను వస్తే మీ అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆవిడ నన్ను కుక్క బతుకు చేసేసింది అమ్మ. నాకెందుకమ్మా మీ కుక్కలో పంచాయతీ? అయినా సరే కానీ ఈ పెళ్ళి నా వల్ల జరగలేదమ్మా, మీ అమ్మ వాళ్ళు జరిగింది. అలా అని చెప్పి మీ అమ్మ అక్కడే ఉంది, కొట్టమాకండి. ఎందుకంటే ఆమె చాలా మంచిదమ్మా. నన్ను కొట్టినా కానీ పర్లేదు కానీ మీ అమ్మ చాలా మంచిదమ్మా. సరేనా అమ్మ, జాగ్రత్త మీరు. ఇదంతటికి కారణం మన అమ్మ అన్నమాట. వస్తే అమ్మ నీ అమ్మ. సురేష్, రమేష్ పూలేసుకున్నావా? అయ్యో నీకు లేవా? నాకు లేవు. నాకు తెలుసు. కాదురా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకురా. అక్కడ జీవన్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి జీవించేద్దాం. సరేనా? పదా. ఫస్ట్ నాదమ్మా. జీవన్ ఫస్ట్ నాది. మాది గ్రోత్ సెంటర్. నా ఇది కృష్ణకాంత్ పార్కే. ఇద్దరికి చెరొక టైం ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ నాకు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్న, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు అమ్మ నాకు చందమామని చూపించుకుంటూ అన్నం తినిపించేది. నువ్వేం చేసావు నాన్న నాకు? మీ అమ్మ నీకు చందమామ చూపిస్తూ అన్నం తినిపిస్తే దాని తర్వాత మీ అమ్మకి నేను చుక్కలు చూపిస్తే తినేవాడినమ్మా. ఏంటి? అన్నం అమ్మా. ఓ తినడం అంటే సరేగా నాన్న, నువ్వు అమ్మకు ఎందుకు విడాకులు ఇచ్చావు నాన్న? మీ అమ్మ మీ అత్త పెళ్ళికి రికార్డింగ్ డాన్స్ పెట్టమన్నమ్మా. రికార్డింగ్ డాన్స్ పెడితే ఎవరైనా విడాకులు ఇస్తారా సార్? అంటే మీ అమ్మ డాన్సర్ కదా, పెళ్లి పనులు మానేసి అక్కడ ఎగరటం మొదలు పెట్టింది. అందుకని విడాకులు ఇచ్చేసా. సరేలే నాన్న. చెప్పమ్మా. నిన్నొకటి అడగనా? చెప్పమ్మా. ఇదైనా నిజం చెప్తావా? నిజమమ్మా. నువ్వు నాకు పెళ్ళెందుకు చేస్తున్నావు నాన్న? నేను అందరికంటే అందంగా ఉన్నానా లేదా అందంగా లేనా? అటు ఇటు కాకుండా ఉన్నావనమ్మా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంటే అటు తెల్లగా లేవు, ఇటు నల్లగా లేవు, మధ్యలో చామంచాయి ఉన్నావు కదమ్మా, అందుకే పెళ్లి చేస్తున్నా. అది సరే కానీ నీకు సాయి కుమార్ అంటే ఇష్టం కదా? అవును నాన్న. ఆయన్ని తీసుకురాలే కానీ ఆయన వాయిస్ చేసి ఆయన బట్టి తీసుకొస్తా. ఆయనే నీ మొగుడు సాయి కుమార్. హాయ్ మావయ్య. అచ్చం బర్నింగ్ స్టార్ సంపూలో ఉన్నా బాబు. ఓకే. హాయ్ మావయ్య. ఇదెందుకు మాకు అది కావాలి. పెన్షన్ మావయ్య, పెన్షన్ పెన్షన్. ఎవరి తల్లుడు? నీదా? మనిద్దరిది మావయ్య. నాన్న, ఇతనేనా సాయి కుమార్? ఈయన సాయి కుమార్ ఏంది? ఆయన వాయిస్ 360 డిగ్రీ. ఆయన నాకు చాలా బాగా నచ్చాడు.
మధ్యలో మాట్లాడుకో, అమ్మాయితో నేను మాట్లాడుకుంటా కదా, అవతల పోరా. బాబు ఎల్లు. నాన్న మా అమ్మ చిన్నప్పుడు చందమామ రావే జాబెల్లి రావే అని గోరుముద్దలు తినిపించేది. కానీ నిజంగా చందమామ జాబెల్లి ఇక్కడే ఉన్నాయి బేబీ. బాబు వస్తున్నట్టుంది. నాన్న లుచ్చన కొడుకులా ఉన్నాడే తమ్ముడు. రే మీ అమ్మాయితో నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి ఎందుకు రా దూరతావు? పోరా పక్కకి. పోనా వద్దులే, అక్కడ ఉండే నీ తండ్రి కదా. బేబీ చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందామా? చేసుకుందాం. మీ నాన్న పర్మిషన్ తీసుకోమ్మా. నాన్న మా ఇద్దరు పెళ్లి చేయి. వీళ్ళు ఇచ్చేగాడి పర్మిషన్ ఎందుకులే అమ్మా. ఏంటి మావయ్య ఇంకేం చేస్తున్నావు ఇక్కడ? కూతురి పెళ్లి చేసిన తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగి పంపించాలి, కానీ ఇక్కడ ఉండి ఏంటి ఎల్లురా లుబ్బే. 4 డైలాగులు ఇక్కడ చెప్పుకున్నాడు ఆల్రెడీ, ఇంకో 4 చెప్పుకుందామని చూస్తున్నాడు. సెల్ వేసి పడేస్తా రాస్కెల్. మనం పోదామా? పద మన గదిలోకి వెళ్ళి పద డార్లింగ్. నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయమైనవమ్మా. సార్ నమస్తే జీవన్ గారు. సార్ నమస్తే సార్. ఇది నా కూతురు సార్. దీన్ని ఎన్నాళ్ళ నుంచో పెళ్లి చేసుకోమంటున్నాను, కానీ ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తానే వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్ నేను. ఏమే నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ఏదో వంక చెప్తావు, సో ఎందుకని? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కొనాలంటమ్మా, అందుకే నాకు పిల్లలొద్దు. పోనీ ఒక పని చేయమ్మా, ఫస్ట్ పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకుందు కానీ. ఏదో బాగుందమ్మా. ఒక నూతారు జనాలు, సిగ్గు ఉండాలి. ఎవడైనా సరే ఫస్ట్ పప్పాన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలనుకుంటాడు, కానీ పెరుగన్నం తిన్న తర్వాత పప్పాన్నం తినాలని ఎవ్వడు అనుకోడమ్మా. సర్లే కానీ నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి 3 ఉండాలి. ఏంటిదమ్మది? సుళ్ళు. అలా అయితే జీవన్ గారికి తల నిండా ఉన్నాయి, ఒక్కది కూడా లేదు అక్కడ. అయినా నన్ను చేసుకోవద్దులే ఆవిడ. టైం అవుతుందమ్మా, కాలేజ్కి వెళ్ళాలి. అవును, నాకు ఒక డౌట్ అమ్మా. నీకా? చెప్పమ్మా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా? తల్లి ఇవన్నీ వద్దు కానీ వైన్ షాప్కి వెళ్ళి మాత్రం ఓసీ మాత్రం తీసుకోకమ్మా. ఊర్లో జనాలు అందరికీ తెలిసి ఇప్పటికే చీ అంటున్నారు. తెలిసిపోయినట్టుంది. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అని తెలిసే ఈరోజు పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యా. పెళ్లి చూపులకు ఒకడు వస్తున్నాడు. అమ్మా నేను చేసుకోను, నేను అల్లు అర్జున్నే చేసుకుంటాను. అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా ఆవిడ వచ్చి నన్ను అంతది. కాబట్టి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కాబట్టి సేమ్ అలాగే మాట్లాడే అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఓకేనా? సరే పిలు అమ్మా, పిలు. పుష్ప రారా. పాపం బోరింగ్ కొడుతున్నాడు. అది ఏమైనా గోకాలా? లేదమ్మా, నేనే గోక్కుంటానన్న. నువ్వే గోక్కుంటావా? అట్టా ఒంగోలు గిట్ట. చెప్పరా ఎవరిది? ఎవరంట పెట్టే? నువ్వు చేసుకుపోయే పిల్ల శ్రీవల్లి నా కూతురు. ఇది చీకేసిన తాటికాయలా ఉండదే. సర్లే కాబోయే పిల్లం అంటే ఏంటో డబ్ల్యూటీవీ షో చూపెట్టా. సర్లే చూలే, నచ్చినా నీకు? ఏదో నచ్చావులే. నచ్చానుగా. ఏం కావాలి చెప్పు. నాకు జీవన్ గారితో ఒక ఫోటో కావాలి. జీవన్ గారితో ఫోటో కావాలా? మనకు తెలుసు. ఒక మాట ఒరే మాట, ఫోటో తర్వాత కానీ ముందు కిల్లి వేసుకొచ్చినట్టున్నా, కొంచెం అది ఊసేసి రా నాన్న. లేదు అట్లా ఉన్న పెద్దాయన కదా బాగోదు. లేదు ఉన్నట్టే ఊహించింది. ఏమన్నా నాకు కాబోయే పిల్లము మొట్టమొదటిసారి కోరిక అడుగుంటారప్పా, నీతో ఓ ఫోటో దిగమంటుంటాడు. ఓ ఫోటో ఇస్తామా మరి? ఏంది నాతో ఫోటోనా? ఏమ్మే నాతో ఫోటో దిగాలంటే ఓ రేంజ్ ఉండాలా. ఇప్పుడు నేను నీతో ఫోటో దిగినాను అనుకో, నన్ను కూడా నీలాగా టీం లీడర్ అనుకుంటారా? రూల్స్ ఒప్పుకోవా? రూల్స్ ఒప్పుకోవా?
యాంకర్కి నీకు ఎంట్రీ పంచులు 7 పెట్టించినా కూడా ఎట్టింగ్లు ఎవరు ఉంచట్లేదని కూడా బతిమలాడిచ్చి మరి పెట్టన్నా అన్న కూడా పెట్టట్లేదు. అదే రూలు. ఓ పెద్ద ఆయన మా మీద ప్రేమతో కళ్ళు పెట్టే 2 గ్లాసులకి అవుట్ అయిపోయినాము. మీటర్ మొత్తం నువ్వు వేసుండవు. అదే రూలు. ఎపిసోడ్కి నువ్వు ఇన్వాల్వ్ కావట్లేదని గెటప్ మీద గెటప్ పెట్టించుండ. అదే రూలు. ఫోటో ఈయనంటున్నావు కదా. యాంకరమ్మ నువ్వైనా ఫోటో ఎట్టావా? నేను జడ్జి అంటే ఇచ్చేదాన్ని. జడ్జి అయితే ఫోటో ఎట్టావు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వే జడ్జు. థ్యాంక్ యూ. మరి నేను యాంకరు. పర్లేదులే, ఒక ఇంట్లో ఎవరు ఏం చేసినా పర్లేదులే. ఓహో అట్ట వచ్చిండవు దారిలోకి. ఎప్పటి నుంచి అట్టనే వద్దాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరిందే. వద్దులే సార్, కాకిముక్కు దొండపండులా ఉంటుంది. కనీసం ఏమైనా దొండ పండ్లా ఉంటావు, నువ్వైతే గుమ్మడి పండ్లా ఉంటావు. పర్లేదు లేదు సార్, నాకు ఎలాగో అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏసీ వాళ్ళు ఎట్లా వచ్చిందా? నువ్వు వచ్చావని చేపల పులుసు చేశా. చేపలు కూడా? ఒకసారి తిని చూడు. చేపలు కూడా ఇది చప్పకుండా అంతే, నేనేం చేసిన బాగోలేదంటే చెప్పట. మరి ఏది చేసిన భారత్ అంటే అది మాత్రం ఎక్కడ ఉంటుంది? నేనైతే బయటకి ఎప్పుడు ఫినైల్ వేసి చంపేద్దాను నేను. న్యూస్లు చూస్తుండవా? చూస్తున్నా బాగా. నీకు డ్రమ్మే. డ్రమ్ ఎందుకు? నీళ్ళ గుంచుకుంటే సరిపోతుంది కదా. ఏంటి డ్రమ్ అంట? డ్రమ్ సర్లే అట్ట నచ్చిన సర్లే చేస్తున్నాను. ఇది ఒక పక్క నుంచి నువ్వు గంధపు చెక్కలు అంటావు, ఇదేమో వైన్ షాప్ అంటది. మీ సావు మీరు సావండ్రా, చేసుకోండి. చెప్పా ఏమండి? ఏంటి? ఎక్కడ వెళ్ళారు? ఎప్పటి నుంచో మీకోసం చూస్తున్నాను. మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మా అక్క కొడుకు, వాడికి హాగుడితం రావట్లేదంట. మీరు కాల్ చేసి వాడికి హాగుడితం నేర్పించండి. అంతే కదా? అవును. ఫోన్ చేసి ఇదిగోండి. అరే ఇలా కాదు, అలా. ఇప్పుడు సాయి కుమార్ లాగా నేర్పిస్తేనే నేర్చుకుంటాడు. అవును, వాడికి నాకు సాయి కుమార్ అంటే చచ్చంత ఇష్టం. పాపం ఆయనకి తెలిస్తేనే ఏం చదువుతుందో. ఏంటి వినిపించట్లేదంట? వాడు బాత్రూంలో ఉన్నాడంట. బాత్రూంలో ఏం పని అడికి? రే నేర్చుకునేటప్పుడు అన్న బయటికి రారా, అర్థమైందా? రాసావా? ఫస్టా సెకండా రాసుకో. నెక్స్ట్ మెల్లిగా చెప్పు, భయపడతాడు వాడు. వాడి కాదే, వాడు సౌండ్లు చేసేదానికి నేను భయపడాల్సి వస్తుంది. రే హలో కట్టి రే ఉన్న వాళ్ళేళ్ళు మిగతాదే రేపు నేర్చుకుంది అంటారు. గుట్లే పెట్టరా, వద్దు పోతుంది. వాడికి ఇప్పుడే నేర్పుతావా లేదా? నువ్వు నేర్పేంత వరకు మన మధ్య ఏమీ లేదు. ఏమీ లేదు? అవును, ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకు ఉండదు? ఉండదు. ఉంటది. అదొక్కటే ఉంటది. చెప్తా నీ సంగతి. శివలే 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 మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. ఏడుద్దాం, కలిసి ఏడుద్దాం. ఆగు చెప్పు, ఫోన్ చేయి వాళ్ళకి. దరిద్రుడా దరిద్రుడా. మా అమ్మమ్మకేమో ఫోన్లో అమ్మ చచ్చిందా? ఆగు. మా అమ్మమ్మకి నాలాగే అల్లు వచ్చినట్టు ప్రాణం. నువ్వు ఆ పాట పాడు. పాట పాడాలా? ఒకసారి చచ్చి సాయం కలిపి పైకి వెళ్తున్నామే. చూపే బంగారమయ్యరే మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు ఈ పాట పాడతావు. సరే నేను పాడతా. వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్.
మా అమ్మమ్మ చచ్చిపోయింటే ఫీలింగ్స్ వస్తాయి నీకు. ఆ వట్టనే లేచిద్దని చెప్తుండా. ఏమో నాకు ఇవన్నీ తెలియదు. మా అమ్మమ్మ ఓకే అనేంత వరకు నీకు నాకు ఫస్ట్ నైట్ క్యాన్సల్. ఆడదాకా వెళ్తావండి, పా లోపల పా. నీతో పంచాయతీ మామూలు లేదు. అసలు పెళ్ళం పైన కొంచెమైనా ధ్యాస ఉందా మీకు? ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? అది ఏంటి మాట్లాడు. ఏంటి మాట్లాడు. మాట్లాడరా. ఏమండి మాట్లాడరా. ఏమండి ఏ వస్తే ఆగవే నువ్వు. ఏంటండి మళ్ళీ అనండి. ఏంటి మాట్లాడు. మీరు మాట్లాడండి. అదేంటి మీ గొంతుకు ఏమైందండి? అబ్బా పోస్టేట్ చేసుకోవడం మానేసి తమ్ముడికి ఏమో ఈ చూపించు, అది నేర్పించు, అన్నికేమో అవి నేర్పించు అని చెప్తే ఉన్న గొంతు పోతే ఏమవుతా? అంటే మీ గొంతు పోయింది ఇప్పుడు? గొంతే పోయింది, తర్వాత ఇంకా చేస్తే నేను పోయిలా ఉన్నాను. మీలో నాకు నచ్చింది ఒక గొంతే. ఆ గొంతే పోయిన తర్వాత మీరు నాకెందుకు ఇంకా చింపాంజీ ముఖం మీద? మాట్లాడాలా? ఏం మాట్లాడాలరా? నువ్వు బాగలేకపోయినా కానీ నేను నీ గొంతు చూసి పెళ్లి చేసుకున్నా. నాకు వద్దు. ఏమండి వీళ్ళిద్దరు మోసం చేశారే పిచ్చిరానా. మనకి వీళ్ళిద్దరు వద్దు, పోదాం పదవే. మీరు ఏమైంది బ్రో వాయిస్? జరిగింది బ్రో. నువ్వు ఎలా చేయలేదు నేను చేస్తాను బ్రో. సరే కానీ గొంతుకు వచ్చే మార్గం ఏమైనా ఉందా బ్రో? తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు బ్రో. ఎవరు బ్రో? డాక్టర్ సమరం. ఆ సమరం గురించి బాగున్నాను. గొంతు తెప్పించేస్తాడట. పద మరి బాయ్. సో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ మీ ఇద్దరు వాయిస్లు చూసి పెళ్లి చేసుకున్నారు, కానీ ఏం జరగలేదు అక్కడ. సో పెద్ద గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నీ పేరేంది? అగ్ని. నీ పేరేంది? పుష్ప. నాకు ఉన్నది పోతున్నట్టు. బాగుండదు పుష్ప, బాగుండదు స్వామి. కానీ నీ వాయిస్ చూస్తే నాది పుష్ప గొంత లేకపోతే పీల పైన పుష్ప గొంత ఉన్నదే. ఇక ఆయన సాయి కుమార్ తప్ప ఏమి లేదా. బాగుంది స్కిట్, బాగుంది. మీరు ఓన్లీ వాయిస్లు చూసే పిల్లలు దొరకడం మీ అదృష్టమా? వాయిస్ పోయిన తర్వాత వదిలిపెట్టడము. ఓకే, మీకు ఓ గుర్తింపు ఉందయ్యా, మాకు ఏ గుర్తింపు లేక మేము తిరుగుతున్నాం. ఇదిగో ఈ నేల మీద ఉన్నప్పుడే అన్నీ చేసేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ? ఇదిగో దబిడి దిబిడి వస్తున్నప్పుడే రోజు చూసేయాల. మళ్ళీ పాత స్కిట్లు వస్తాయేంది చూసేయాల. బాగా చేస్తాండారు. ఆల్ ద బెస్ట్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్.